వైసీపీకి కొత్త టెన్షన్ మొదలైందా? సోషల్ మీడియా వ్యవహారమంతా ఆ పార్టీ మెడకు చుట్టుకుంటుందా? దాని నుంచి బయటపడలేమని భావించి వైసీపీ తప్పుకునే ప్రయత్నం చేస్తుందా? అరెస్ట్ అయిన సోషల్ మీడియా కార్యకర్తలకు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీ నేతలు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించి పిటిషన్లను అత్యవసరంగా విచారించలేమని తోసిపుచ్చింది. దీంతో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది వైసీపీ. న్యాయస్థానం చేతులెత్తేయటంతో వైసీపీ హైకమాండ్ అలర్ట్ అయ్యింది. అరెస్ట్ అయిన వారికి, సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ చేసిన వారికి ఏమాత్రం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది కూడా. లేటెస్ట్గా గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోరుగడ్డ అనిల్కు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారాయన. ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుతున్నారని, తాము ఫలానా పార్టీ అంటూ క్లెయిమ్ చేసుకుంటున్నారని అన్నారు. వారికి మా పార్టీకి అసలు సంబంధమే లేదన్నది మాజీ మంత్రి గుడివాడ వెర్షన్. వైసీపీ హార్ట్ కోర్ అభిమానుల్లో శ్రీరెడ్డి కూడా ఒకరు. శ్రీరెడ్డి అంటే వైసీపీ, వైసీపీ అంటే శ్రీరెడ్డి అని నేతలు, కార్యకర్తలు బలంగా చెబుతారు. శ్రీరెడ్డి ఎవరు మాకు తెలీదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గుడివాడ. ఆమెకి పార్టీ సభ్యత్వం ఉందా? దీనిపై అప్పుడే మీరు అడిగితే చెప్పేవారమన్నారు. ఎవరు పడితే వారు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని తేల్చేశారు. మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి రియాక్ట్ అవుతుందా? గడిచిన 5 ఏళ్లు వైసీపీ సోషల్ మీడియాలో జరిగిన లోగుట్టు బయటపెడుతుందా? ఇది కేవలం శ్రీరెడ్డి లాంటి వారికి మాత్రమే కాదు, ఆమె మాదిరిగా చాలా మంది ఉన్నారట. వారి పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న. లేటెస్ట్గా వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన గురించి ఇటీవల పోలీసులు స్వయంగా మీడియా ముందుకొచ్చి అసలు విషయాలు బయటపెట్టారు. అవినాష్, ఏపీ రాఘవరెడ్డి చెబితేనే తాము పోస్టులు పెట్టానని తెలిపారు. లేటెస్ట్గా వర్రా రవీంద్రారెడ్డి ఎవరో తమకు తెలియదని అంటోంది వైసీపీ. ఈ మేరకు ఎక్స్లో ప్రస్తావించింది. భారతిరెడ్డి వద్ద పీఏగా వర్రా రవీంద్రారెడ్డి ఏ రోజూ పనిచేయలేదన్నారు. ఓ ప్లాన్ ప్రకారం టీడీపీ దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టింది. దీని వెనుక ఐటీడీపీ ఉందన్నది ప్రస్తావించింది. షర్మిల, సునీతలను కించపరుస్తూ పోస్టులు పెట్టడం టీడీపీ కుట్ర అని రాసుకొచ్చింది. జరుగుతున్న పరిణామాలను గమనించిన వారు అవసరానికి ఉపయోగించుకొని తమకు తెలీదనే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు కొందరు నేతలు.